హాయ్, దిస్ ఇస్ నీరజ, మెటబాలిక్ హెల్త్ కోచ్. మన బాడీలో జరిగే డిఫరెంట్ మెటబాలిక్ ప్రాసెస్లోని మనం తీసుకునే ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా పసుపుని మనం ఎక్కువగా వంటల్లోనూ వాడుతూ ఉంటాం కదా. దీనిలో కర్క్యుమిన్ ఉండడం వలన మన బాడీలోని ఈ డిఫరెంట్ మెటబాలిక్ ప్రాసెస్ వలన కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. మనం మార్కెట్లో తీసుకునే పసుపులోని ఈ కర్క్యుమిన్ అనేది ఉండట్లేదు. దీనికి కారణం వాళ్ళు ముందుగానే బాయిలింగ్ మెథడ్లోని ఎక్కువగా దీన్ని ఉడికించడం వలన 27 నుంచి 53% కర్క్యుమిన్ని మనం లాస్ అవుతున్నాము. మరి ఈ కర్క్యుమిన్ లాస్ అవ్వడం వల్ల మనకు జరిగే ప్రమాదం ఏంటి అంటే ఎక్కువగా క్యాన్సర్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి ఇష్యూస్తోనే సఫర్ అవ్వడం, అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ అర్థరైటిస్, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వలన మనం ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఈ విధంగా చేసుకున్న పసుపుని సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఎవరికైతే ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో రాత్రి పడుకునే అరగంట ముందు వేడి పాలల్లో 2 to 3 pinches వరకు కూడాను ఈ పసుపును వేసుకొని తాగినట్లయితే కఫం, దగ్గు, శ్లేష్మం ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే టర్మరిక్ పౌడర్లో ఎక్కువగా కెమికల్స్ వాడడం వలన పిల్లలు మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.